సర్వశక్తిమంతుడైన బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడని మనందరికీ తెలుసు. కానీ సాక్షాత్తు ఆ సృష్టికర్తకే శివుడు ఒక కఠినమైన శాపాన్ని ఇచ్చాడని మీకు తెలుసా? బ్రహ్మదేవుడు చేసిన ఆ ఒక్క తప్పు ఏంటి? కేతకీ పుష్పానికి శివపూజకి ఉన్న సంబంధం ఏంటి? ఈరోజు మన వీడియోలో శివపురాణంలోని అత్యంత ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. చాలా కాలం క్రితం బ్రహ్మ విష్ణువుల మధ్య ఒక పెద్ద వివాదం చెలరేగింది. నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని ఇద్దరు వాదించుకున్నారు. ఈ వివాదం కాస్త యుద్ధానికి దారితీసేలా కనిపించింది. అప్పుడు వారి అహాన్ని అణిచివేసేందుకు పరమశివుడు ఒక అనంతమైన జ్యోతిర్లింగం రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ లింగానికి మొదలు ఎక్కడో ముగింపు ఎక్కడో కనుగొన్నవారే అందరికంటే గొప్పవారని శివుడు ప్రకటించాడు. దీంతో విష్ణుమూర్తి వరాహ రూపాన్ని ధరించి భూమి లోపలికి వెళ్లారు. బ్రహ్మదేవుడు హంసరూపాన్ని ధరించి ఆకాశ మార్గంలో ప్రయాణించారు. 1000 ఏళ్లు గడిచినా ఇద్దరికీ ఫలితం దక్కలేదు. విష్ణువు తన ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చి శివుడికి నమస్కరించారు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం తాను ఓడిపోకూడదని అనుకున్నారు. మార్గం మధ్యలో పైనుంచి కిందకు పడుతున్న కేతకి అంటే మొగల పువ్వును చూశారు. ఆ పువ్వును తనతో అబద్ధం చెప్పమని ఒప్పించారు. శివుడి దగ్గరికి వచ్చి, నేను జ్యోతిర్లింగం ఆరంభాన్ని చూశాను, దానికి ఈ కేతకీ పుష్పమే సాక్ష్యం అని అబద్ధం చెప్పారు. ఆ పువ్వు కూడా బ్రహ్మకు వత్తాసు పలుకుతూ అబద్ధం సాక్ష్యం ఇచ్చింది. సర్వజ్ఞుడైన పరమశివుడికి ఆ అబద్ధం తెలియదా? బ్రహ్మదేవుడు అహంకారానికి అబద్ధానికి శివుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే బ్రహ్మని శపిస్తూ, సృష్టికర్తవైనా సరే అబద్ధం చెప్పిన నీకు భూలోకంలో ఎక్కడా పూజలు జరగవు, నీకు ఆలయాలు ఉండవు అని శాపమిచ్చారు. అలాగే అబద్ధం చెప్పిన కేతకీ పుష్పాన్ని ఇకపై ఎవ్వరూ శివపూజలో ఉపయోగించకూడదని ఆజ్ఞాపించారు. అందుకే నేటికి బ్రహ్మదేవుడికి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ కథ మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే, ఎంతటి గొప్పవారైనా దేవుళ్ళైనా సరే అబద్ధం చెబితే దాని పరిణామాలు అనుభవించక తప్పదు అని, సత్యమే ఎప్పుడు జయిస్తుంది అని. ఓం నమః శివాయ.